ఏం చేస్తాం, అటువంటి మేధావుల్ని తీసుకొచ్చి షూట్ చేసినాం. ఎందుకంటే వాళ్ళు మేధావులు. నేను చెప్పింది ఒకటి, అంతే, మనకు సంబంధం లేదు. ఇప్పుడు దానికి ఏదన్నా జరిగితే రెస్పాన్సిబిలిటీ అనేది ఫలానా వ్యక్తి తన అంగం తను చుమ్మిస్తాడు. ఓకే, మనకి వెళ్ళామా, బీచ్ని ఎంజాయ్ చేసామా, 2 వేసామా, ఇంత తిన్నామా, ఏసీలో చక్కగా రెస్ట్ తీసుకున్నామా అనేలా ఉండాలి. ఓకే, ఏం చేస్తాం? ఏంది అసలు అంత నీట్గా నడుస్తున్నాయింది అవి? కరెక్ట్ పొజిషన్లో. అరే కరెక్ట్ లేపుతున్నాయి అన్నీ. ఓకే, యా. అంటే ఒకసారి అటు మైండ్ పోయింది కదా, మళ్ళీ కంబ్యాక్ రావడానికి నాకు కొంచెం టైం పడుతుంది. సో ఈ మధ్యకాలంలో మనము ఒక సినిమా చూసాం యూట్యూబ్లో, అది నెట్ఫ్లిక్స్లో. ఏం సినిమా రా, శ్రీ విష్ణుది మొన్న వచ్చింది సినిమా. అది నిన్నగాక మొన్న చూసిన సినిమా. అది శ్రీ విష్ణుదిరా. ఒకడు ఆడు చంపుతా ఉంటుంటే జాతకాలది కాదురా బాబు, అదిరా నెట్ఫ్లిక్స్లో వచ్చింది ఆ సినిమా. వాడిని పట్టుకుంటా ఉంటాడు వీడు, వ్యాన్ వేసుకొని తిరుగుతూ ఉంటారు ఒక పాప కోసము. అదేదో దూరాడుతున్నావు. ఊకెందుకు సార్ ఈ బాధ మాకంటావా? అది ఏం సినిమా అంటే చూసా. అయితే సినిమా బాగుంది, అంటే రాసుకున్న విధానం కానీ మేకింగ్ కానీ, అంటే ఉన్న కాడికైతే బాగా చేసేది. ఇక ఈ మధ్య కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, అవి మనము అటు జోలికి పోలేదు, అంత ధైర్యం చేయలేదు. ఎందుకంటే మనము దురంధర్ లాంటి, చావా లాంటి, మృత్యుంజయ అంతే, మృత్యుంజయ చూసిన, మంచిగా అనిపించింది సినిమా. ఓకే, సినిమా మంచిగా అనిపించింది. సో ఏది పడితే అది చూసే ప్రస్తుతానికి ప్రజలు కూడా, అది పబ్లిక్ కూడా అంత రెడీ ఏం లేదు, ఏది పడితే అది చూస్తే.